నా భార్య నన్ను మోసం చేసింది అన్నయ్య, చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. అవునా నాయన, నిజంగా నీలాగా అంతగా ఆమెను హత్తుకున్నందుకు నువ్వు నిజంగా పోవటమే కరెక్ట్ అన్నయ్య. తిక్కలోడ, ఏ నరుడు నమ్మదగిన వాడు కాదు అని బైబిల్ చెప్పలేదా? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, నమ్మదగిన వాడు ఒక్కడే నా ప్రభువు. భార్య మోసం చేసింది, భర్త మోసం చేశాడు, పిల్లలు మోసం చేశారు, పెద్దోళ్ళు మోసం చేశారు, ఫ్రెండ్ మోసం చేశాడు, నయవంచనకు గురయ్యాను, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇవన్నీ జరుగుతాయని గ్రంథం ముందే చెప్పింది. మరి ఎటు కనెక్ట్ అవ్వాలి? భార్య మోసం చేసిందా, అర్థమైందా? ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంది? సావాలని ఆలోచించడం కాదు, దేవుడు చెప్పింది నెరవేరింది గనక ఇంత తేలికగా నన్ను నయవంచన చేసి మోసగించే ఆమె గురించి నేను ఆలోచించేదేంది? నేను మోసగాడనై ఉండగానే నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన యేసు చాలు నాకు. ఇక నుంచి ఆయన కోసం బతుకుతా. అదే అట్టనుకుంటే బతుకుతావు. నన్ను మోసం చేసింది, నన్ను మోసం అంటే చస్తావు, డౌట్ లేదు. ఇంతకాలం నా ద్వారా మేలు పొంది ఇంత తేలిగ్గా నన్ను వదిలేశాడు నా భర్త. ఇలాంటి కృతజ్ఞతాహీనుడు ఉంటే అంత, ఊడితే అంత దరిద్రుడు. వీడి కోసం నేను ఎందుకు ఆలోచించాలి? వెధవా, పనికి మళ్ళీ వెధవా. నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా యేసయ్య కోసం ఇక ఇతను అప్పగిస్తాను, ఈ జీవితం అప్పగిస్తాను.